నా నిర్ణయం దైవ శాసనం. 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి 4 దశాబ్దాలుగా తనతో నడిచిన కార్యకర్తలకు, నాయకులకు, సహచరులకు కృతజ్ఞతలు. 25న సమావేశానికి ఆహ్వానం. కాంగ్రెస్ పార్టీ రాజీనామా నిర్ణయం పట్ల వెనక్కి తగ్గేది లేదని, గౌరవం లేని చోట ఉండలేనని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఒక ప్రధానమైన అంశం ఇది. అవును. సరే, ఈ విషయాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు రాసిన ఒక అద్భుతమైన కథనం మన నేటి సోర్స్. ఆ కథనం పేరు జగిత్యాలలో రాజకీయ ప్రకంపనాలు, కాంగ్రెస్కు జీవన్ తిలోదకాలు కదండి? కరెక్ట్. జగిత్యాల గడ్డపై అసలు ఈ రాజకీయ అగ్గి ఎందుకు రగులుకుంది అన్నది మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఏకంగా సొంత పార్టీపైనే ఎందుకు తిరుగుబాటు చేశారో అన్నది చాలా ముఖ్యమైన పాయింట్. అదే మన మిషన్ కూడా. అసలక్కడ ఏం జరిగింది, ఎందుకు అంత సీనియర్ నాయకుడు రోడ్డెక్కాల్సి వచ్చింది అనేది వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇది కేవలం ఒక నాయకుడి రాజీనామాకో లేక అసంతృప్తికో సంబంధించిన విషయం మాత్రమే కాదు. మరేంటంటారు? మారుతున్న రాజకీయ సమీకరణాలు, అలాగే రాజకీయాల్లో నైతికత అనేవి ఎలా దెబ్బతింటున్నాయో ఈ సోర్స్ ద్వారా మనకు చాలా స్పష్టంగా బయటపడుతోంది. నిజమే. ఒకసారి ఇలా ఊహించుకోండి. ఒక వ్యక్తి ఒక 40 ఏళ్లుగా రక్తం చిందించి ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు అనుకుందాం. రైట్. ఎన్నో తుఫాన్లొచ్చినా ఆ ఇంటిని కాపాడుకుంటూ వచ్చాడు. తీరా ఆ ఇల్లు పటిష్టంగా తయారయ్యాక అకస్మాత్తుగా కొత్తగా ఒక అద్దెదారుడొచ్చాడు. ఓహో! ఆ అద్దెదారుడు రావడమే ఆ ఇంటి తాళాలు మార్చేసి అసలు యజమానికే ఆ ఇంట్లో స్థానం లేకుండా చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా, చాలా దారుణంగా ఉంటుంది. జీవన్ రెడ్డి గారి పరిస్థితి సరిగ్గా ఇలాగే అనిపించింది కదా. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ వివాదానికి బీజం ఎక్కడ పడింది అన్నది చూస్తే మొన్నటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జగిత్యాలలో ఒక విచిత్రమైన పరిస్థితి మొదలైంది. అవును, అధికార పార్టీలో ఉంటూనే విపక్షంలా 2 నాయకులు పోరాడిన విచిత్ర పరిస్థితి అది. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ఎలా పనిచేస్తున్నారు? ఇది ఆధునిక రాజకీయాల్లో చూస్తున్న ఒక కొత్త కోణం అండి. సంజయ్ కుమార్ వాదనేంటంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని ఆయన చెప్తున్నారు. అంటే కేవలం డెవలప్మెంట్ కోసమే ఈ సర్దుబాటు అంటారా? అవును, తాను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, కానీ పార్టీ సభ్యత్వం మాత్రం బీఆర్ఎస్కే కడుతున్నానని ఆయన బహిరంగంగానే చెప్పారు. ఓ, అలా కూడా చెప్పారా? అంతేకాదు, రేపు పొద్దున్న అసెంబ్లీలో విప్ జారీ చేస్తే తాను బీఆర్ఎస్కే ఓటేస్తానని కూడా ఆయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు విప్ అంటే ఏంటి? అంటే విప్ జారీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లే వినాలా? ఖచ్చితంగా. విప్ అనేది పార్టీ జారీ చేసే ఒక అధికారిక ఆదేశం. అది ధిక్కరిస్తే ఎమ్మెల్యే పదవి పోతుంది. సో టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్ సభ్యుడే. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఆయన కాంగ్రెస్ సభ్యుడు కానప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సంజయ్ కుమార్ వర్గానికే ఎక్కువ బీఫారాలు ఎందుకు ఇచ్చింది? అవును, మున్సిపల్ ఎన్నికల టికెట్లు ఆయనకే ఎక్కువగా ఇచ్చారు. అసలు 40 ఏళ్లుగా పార్టీ జెండా మోచిన జీవన్ రెడ్డి వర్గానికి కాకుండా రేపు బీఆర్ఎస్కే ఓటేస్తాను అని చెబుతున్న సంజయ్ కుమార్ వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ప్రాధాన్యత ఇచ్చింది? ఈ పాయింట్ దగ్గరే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. అధిష్టానాలు ఎప్పుడూ కూడా స్థానికంగా ఉన్న అధికార బలాన్ని చూస్తాయి. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఉన్న పవర్ చూసి కాంగ్రెస్ ఆయన వైపు మొగ్గు చూపిందంటారా? ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, పార్టీ అధిష్టానాలు స్థానిక నాయకత్వాన్ని కాదని ఇలా బయట నుంచి వచ్చిన నాయకులకు, అంటే ఫిరాయింపుదారులకు పెద్దపీట వేసినప్పుడు క్షేత్రస్థాయిలో చాలా పెద్ద అభద్రతాభావం వస్తుంది. నిజమే. పాపం దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన క్యాడర్కి ఇది మింగుడుబడని విషయమే. అభద్రతా భావమే ఇప్పుడు జగిత్యాలలో ఒక పెద్ద అగ్గిలా రగులుకుంది. అవును. ఆ బీఫారాల పంపిణీలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా జీవన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే, ఆయన తన వర్గం నాయకులను ఏకంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దించడం. ఇది చాలా పెద్ద విషయం కదా. అధికార పార్టీలో ఉన్న ఒక సీనియర్ నాయకుడు సొంత పార్టీ అభ్యర్థులపైనే తిరుగుబాటు చేసి స్వతంత్రులకు మద్దతివ్వడం. అవునండి, ఆయన ఊరుకోలేదు. వారం రోజుల పాటు వాడవాడలా తిరుగుతూ చాలా భావోద్వేగంగా ప్రచారం చేశారు. నేను కూడా విన్నాను, ఆ వార్తల్లో చూశాను. ఆయన కంటతడి పెట్టుకుంటూ కాంగ్రెస్లో దొంగలు పడ్డారు అని చాలా ఎమోషనల్గా మాట్లాడారు కదా. అవును, పార్టీ జెండాని ఎత్తుకెళ్లారు అని ఆయన అన్నారు.
కార్యకర్తలే నా ప్రాణం అంటూ ఆయన చేసిన ఆ ప్రచారం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. మరోవైపు సంజయ్ కుమార్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వెళ్లారు అని ఆర్టికల్లో ఉంది. అవును, ఆయన ఎమోషన్స్ జోలికి వెళ్లలేదు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జగిత్యాలలోనే 2 మున్సిపాలిటీలకు అత్యధిక నిధులు తెచ్చానని ఆయన ప్రచారం చేశారు. అంటే ఇదంతా మనకు ఏం చెబుతోంది? ఒక సీనియర్ నాయకుడు స్వంత పార్టీపైనే పోరాడుతూ ఇలా స్వతంత్ర అభ్యర్థులకు మద్దతివ్వడాన్ని ఒక రాజకీయ పార్టీ అసలు ఎలా జీర్ణించుకుంటోంది? దీన్ని కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఇక్కడ 2 వేర్వేరు వాదనల మధ్య పోరాటం జరుగుతోంది. ఆ 2 వాదనలు ఏంటి? ఒకటి సంజయ్ కుమార్ చెబుతున్న అభివృద్ధి వాదన, 2 జీవన్ రెడ్డి ఆవేదనలో ఉన్న సైద్ధాంతిక విధేయత. అంటే డెవలప్మెంట్ వర్సెస్ లాయల్టీ. చాలా చక్కగా చెప్పారు. ఈ డెవలప్మెంట్ వర్సెస్ లాయల్టీ పోరాటంలో ప్రజలు ఎటువైపు నిలబడ్డారు అన్నది మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. అవును, ఆ ఫలితాలు నిజంగానే అనూహ్యం. ఇక్కడే ఒక అత్యంత ఆసక్తికరమైన మలుపుంది. మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి మద్దతునిచ్చిన స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో గెలిచారు. అంటే ప్రజలు డెవలప్మెంట్తో పాటు ఎమోషన్కి, ఆ లాయల్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతోంది. కరెక్ట్. ఈ ఫలితాలతో కాంగ్రెస్ అధిష్టానం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. అధిష్టానంలో పెద్ద కదలికే వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి వేసిన పాచిక సఫలం కాలేదన్న విమర్శలు కూడా గట్టిగా వినిపించాయి. అవును. ఆ తర్వాత వెంటనే జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి వరుసగా నాయకులు క్యూ కట్టారు. ఆ లిస్ట్ కూడా చాలా పెద్దదే ఉందండి. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు, ఆయన శిష్యుడు మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వెళ్లారు కదా. అవును, వాళ్లతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఆ మంగళవారం నాడు వచ్చిన మరో ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి, వీళ్లంతా కూడా వెళ్లి జీవన్ రెడ్డిని కలిశారు. కానీ వీరందరికీ జీవన్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చి వెనక్కి పంపారు అని మనకు ఆ కథనంలో స్పష్టంగా రాశారు. అవును, ఆయన ఎవరి మాట వినలేదు. ఎందుకంటే ఆయన అడిగిన నైతిక ప్రశ్నలకు వాళ్ల దగ్గర సమాధానాలు లేవు. నాకిక్కడ ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది. 20 నెలలుగా జీవన్ రెడ్డి మానసిక క్షోధ అనుభవిస్తున్నారు అని ఆయన చెప్తున్నారు. ఆ 20 నెలలు అధిష్టానం దీన్ని గుర్తించలేదా? బహుశా వాళ్లు ప్రాక్టికల్ పాలిటిక్స్లో బిజీగా ఉండుంటారు. అంటే అధికార బలమున్న వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని లెక్కల్లో ఉండుంటారు. తీరా ఫలితాలొచ్చాక, ఆ స్వతంత్రులు గెలిచాక అప్పుడు వాళ్లకు తప్పు తెలిసొచ్చిందన్నమాట. అంతే కదా. క్షేత్రస్థాయిలో ఆ నాయకుడికి ఇంకా బలం తగ్గలేదని నిరూపితమైంది. అందుకే వెంటనే బుజ్జగింపులు మొదలుపెట్టారు. మరి ఈ నాయకుల రాయబారాలు ఎందుకు విఫలమయ్యాయంటారు? ఇక్కడ నైతికత దెబ్బతింటుందన్న కాంగ్రెస్ భయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నికల్గా వేరే పార్టీలో ఉన్న వ్యక్తికి అధికారిక బీఫార్మాలు ఎలా ఇస్తారు అని జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ల దగ్గర కూడా ఆన్సర్ లేదు. అంటే కేవలం ఏదో పదవి ఆఫర్ చేసినంత మాత్రాన ఆయన వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేరన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఆయన రాజీకి రాలేదు. ఈ బుజ్జగింపుల పర్వమంతా విఫలమైన తర్వాత ఇక ముగింపు అధ్యాయం మొదలైంది. ఆయన తుది నిర్ణయం తీసుకున్నారు. అవును, బుధవారం నాడు అంటే 25వ తేదీన తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు జీవన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అంశము సమస్య కాదు. గత 20 మాసాలుగా కొనసాగుతున్నటువంటి ఒక పరిణామం ఇది ముగింపు కనపడుతుంది. గత 20 మాసాలుగా ఎదుర్కొంటున్నటువంటి మానసిక క్షోభ, ఇవాళ అసంతృప్తి, ఇవన్నింటికి దీంతో ఒక ముగింపుగా రేపు రాజీనామా చేయాలంటే కార్యకర్తలు సమక్షంలో కొందరు తెలుసుకుంటున్న పరిస్థితుల్లో ఎందుకు సరైన కారణం ముందుకు వస్తూ కార్యకర్తలకు నాయకులకు తన తోటి వారికి న్యాయం చేయడం సందర్భంతో రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ మళ్లీ ప్రజాక్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేక ప్రతిపత్తిని సాధించుకునే దిశలో ముందుకెళ్తున్న తరుణంలో మీరు ఒక మంచి ఫలితం సాధించాలని, కార్యకర్తలకు న్యాయం చేసే దిశగా ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ముందుగానే కోరుకుంటూ నిర్ణయం దైవ శాసనం. 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రం అని చెప్పి అంటున్నాం. ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి కేవలం నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా నాకు వెన్నంటి నిలిచినటువంటి ఒక
నా రాజకీయ సహచరులు, నన్ను ముఖ్యంగా చెప్పంటున్నా ఐనాల్సే కార్యకర్తలు నేను వాళ్ళ నా కుటుంబ సభ్యులు అని చెప్పి నా రాజకీయ సహచరులు అని చెప్పంటున్నా. బట్ ఫర్ దేమ్ టుడే ఐ మెట్ ది స్టేజ్. కదా రాజకీయంగా ఒడిదుడుకులు గెలుపు ఓటములు ఇలా చూసా, కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఎన్ని గెలుపోవటంలో ఎదుర్కొన్నా కానీ ఎన్నడూ కూడా ఏదైతుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పంటున్నా. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యత చిక్కులను తీసుకోవడం, అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకోవడం చెప్పంటున్నా. నా గౌరవం నిలబెట్టడానికి, నా తోడు నిలవడానికి ఏదైతుందో, నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. అందరినీ ఏదైతే కలిసిపోతాను చెప్పంటున్నాను. ఏదైనా కానీ ఏదైతే ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. ఈ యొక్క తోడు ఈ 4 దశాబ్దాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దానికి తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో మనం దేవుడు శాసిస్తే మానవుడు అనుకరించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏముండదో చెప్పాను. 4 దశాబ్దాల బంధాన్ని తెంచుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు కదా. పార్టీ ఫిరాయింపుదారుల చేతుల్లో కాంగ్రెస్ బందీ అయిందన్నది ఆయన ప్రధానమైన ఆవేదన. అంటే ఒకప్పుడు సిద్ధాంతాల కోసం పోరాడిన పార్టీ ఇప్పుడు కేవలం అవకాశవాదుల చేతుల్లోకి వెళ్లిపోయిందనే బాధ ఆయన మాటల్లో కనిపించింది. అవును, అందుకే ఇక రాజకీయ పార్టీతో పనిలేదు, ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి రాజకీయమే అక్కర్లేదు అని ఆయన చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. వావ్, ప్రజాక్షేత్రమే శరణ్యం అంటున్నారన్నమాట. అవునండి, ఒక సీనియర్ నాయకుడు ఇలా అనడం అనేది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. నిజమే. అసలు ఈ రాజకీయ పరిణామాలు ఎందుకింత ముఖ్యం అని మనం చూస్తే ఆ విలువలు విధేయతలకు రోజురోజుకు రాజకీయాల్లో స్థానం ఎలా తగ్గిపోతోందో మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు కేవలం ఒక 20 నెలల పరిణామాలతో పార్టీని వీడాల్సి రావటమనేది మన ప్రస్తుత రాజకీయ సంస్కృతికి ఒక అద్దం పడుతోంది. అంటే పార్టీ కోసం జీవితకాలం కష్టపడిన వాళ్లకంటే రాత్రికి రాత్రి వచ్చే గెలుపు గుర్రాలకే ఇప్పుడు డిమాండ్ ఉందన్నమాట. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న ట్రెండ్ అదే. కానీ ఇది పార్టీల సంస్థాగత నిర్మాణానికి భవిష్యత్తులో చాలా ప్రమాదకరం. అవును, రేపు పొద్దున ఏదైనా కష్టకాలం వస్తే ఆ పార్టీ జెండా పట్టుకోవడానికి ఏ ఒక్క కార్యకర్త మిగళ్ళు కదా. అదే కదా జీవన్ రెడ్డి గారు లాంటి నాయకులు చెబుతున్న హెచ్చరిక. సో మనం చూసినట్లయితే మున్సిపల్ ఎన్నికల బీఫారాల రగడతో మొదలైన ఈ వివాదం ఆ స్వతంత్రుల గెలుపుతో ఒక మలుపు తిరిగి చివరకు రాజీనామా వరకు దారితీసింది. అవును, ప్రాక్టికల్ పాలిటిక్స్ వర్సెస్ లాయాలిటీ మధ్య జరిగిన ఈ పోరులో ఆఖరికి ఒక సీనియర్ నాయకుడు పార్టీకి దూరం కావాల్సొచ్చింది. ఈ పరిణామాలు చూశాక మనకు కొన్ని ముఖ్యమైన ఆలోచనలు కలుగుతాయి. చెప్పండి. ఒక పార్టీకి జీవితకాలం అంకితమైన నాయకుడిని కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమేనా అనిపిస్తోంది. చాలా వ్యాలిడ్ పాయింట్. అలాగే పార్టీ జెండా లేకుండా, సంస్థాగత మద్దతు లేకుండా కేవలం ప్రజాక్షేత్రంలో మాత్రమే ఉంటూ ఆధునిక రాజకీయాల్లో ఒక నాయకుడు ఎంతవరకు మనుగడ సాగించగలడు అన్నది కూడా పెద్ద ప్రశ్నే. అవును, ఈ ఆచరణాత్మక రాజకీయాల యుగంలో అది నిజంగా సాధ్యమేనా అన్నది చూడాలి. ఈ అంశంపై భవిష్యత్తులో రాజకీయ పార్టీలు తమ పద్ధతులను మార్చుకుంటాయా లేదా, గెలుపే అంతిమ లక్ష్యంగా ఇదే అవకాశవాద ధోరణి కొనసాగుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థ అంతా కూడా దీని గురించి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవును, ఈ ఆలోచనను ఇలాగే కొనసాగిస్తూ మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం. నమస్కారం. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.